హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు మనం కాకరకాయ పకోడీ అండ్ దొండకాయ పకోడీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయ పకోడీని చేద్దాం. కాకరకాయ పకోడీకి ముందుగా పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆ కాకరకాయలని బాగా కడుక్కొని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్లో ఉన్న సీడ్స్ మొత్తం తీసేయాలన్నమాట. ఈ విత్తనాలు ఉండటం వల్ల చేదు ఎక్కువగా ఉంటుంది. సో మనం ఆ విత్తనాల్ని రిమూవ్ చేసుకుంటే చేదు అనేది కాస్త తగ్గుతుంది. చూస్తున్నారు కదా, విత్తనాలు తీసి పెట్టిన కాకరకాయ ముక్కలు. వీటిలోకి మనం ముందుగా ఈ ముక్కల్లోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందు 3 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం కాకరకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు బాగా మీకు ఈ కన్సిస్టెన్సీ అనేది బాగా మిక్స్ అవుతుంది. ఆ మసాలా మొత్తం కాకరకాయ ముక్కలకి పట్టుకుంటుంది. లాస్ట్లో ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకొని కలుపుకోండి. దీనివల్ల మనకి చేదు బాగా తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు కాగిన ఆయిల్లో మనం ఈ ముక్కలన్నిటినీ వేసుకొని బాగా గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. అప్పుడే మనకి లోపలున్న కాకరకాయ మొత్తం బాగా కాలుతుంది. చూస్తున్నారు కదా, బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చింది. వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, మన కాకరకాయ పకోడీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం దొండకాయ పకోడీని తయారు చేసుకుందాం. దానికోసం ఫ్రెష్ దొండకాయలని తీసుకొని కడిగి పెట్టుకోవాలి. వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి పొడవుగా. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్లోకి ఒక 3 స్పూన్స్ శనగపిండి వేసుకొని అండ్ ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని అండ్ ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ దొండకాయ ముక్కలకి అనేది బాగా ఈ శనగపిండి అనేది బాగా పడుతుందన్నమాట. కొంచెం సేపు రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అంతా బాగా కాగిన తర్వాత ఒక్కొక్క దొండకాయ ముక్కని ఇట్లాగా సపరేట్గా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించడం వల్ల దొండకాయ అనేది బాగా వేగుతుంది. చూసారు కదా, మన దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.